ఆ అమ్మాయి 20 ఏళ్లలో ఇంటికి తిరిగి రావడం అదే మొదటిసారి. ఆమె 3 మీటర్ల దూరంలో ఉన్న స్టీవార్డ్ను ఒక్క దెబ్బతో గుద్దింది. ఆమె తనకు వ్యతిరేకంగా ఉన్న కుటుంబ నియమాలను గాలిలోకి విసిరేసింది. ఒక బాణం వారిని సూటిగా గోడకు గుచ్చింది. స్టీవార్డ్ భయంతో మాట్లాడలేకపోయాడు. స్టీవార్డ్కు ఆజ్ఞలు జారీ చేసిన సవతి సోదరి ఆమెను అవమానించాలనుకుంది. ఆమె స్నానం చేస్తుండగా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పమని పనిమనిషికి చెప్పింది. పనిమనిషి ఆ అమ్మాయి ఒంటిపై గాయపు మచ్చలను, మందపాటి బొబ్బలను చూసింది. పల్లెటూరిలో పనిచేస్తున్నందుకు ఆమె ఆ అమ్మాయిని ఎగతాళి చేసింది. ఆ అమ్మాయి ప్రశాంతంగా తన సంచిలోంచి ఏదైనా తీసుకురమ్మని పనిమనిషిని అడిగింది. పనిమనిషి అయిష్టంగా సంచిలో చేయి పెట్టింది. ఆమె ఒక పిస్టల్ బయటకు తీసింది. ఆమె తేరుకునేలోపే ఆ అమ్మాయి తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ నొక్కింది. సవతి సోదరి ఆ అమ్మాయిని చూసి నవ్వాలని ఎదురు చూసింది. మరుక్షణమే పనిమనిషి తీవ్రంగా గాయపడి బయటకు పరుగెత్తుకొచ్చింది. ఆమె భయపడి పని మానేయాలనుకుంది. సవతి సోదరి కోపంగా పనిమనిషిని పనికిరానిదానివి అని తిట్టింది. ఆమెను శిక్షించడానికి ఆ అమ్మాయి పడకగదిలోకి దూసుకెళ్లింది. మొదట ఆ అమ్మాయి ఆమెను పట్టించుకోలేదు. సవతి సోదరి తల్లి చనిపోయిందని, మర్యాదలు లేవని ఆమెను అవమానించింది. ఆమె తరపున తానే ఆ అమ్మాయికి బుద్ధి చెబుతానని అంది. ఆ అమ్మాయి ఇక భరించలేకపోయింది. ఆమె సవతి సోదరిని నీటిలోకి తోసేసింది. ఆ శబ్దం విని ఆమె తండ్రి, సవతి తల్లి అక్కడికి వచ్చారు. చివరికి ఆ అమ్మాయి ఆమెను వదిలేసింది. సవతి సోదరి ఆగడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి తనను చంపడానికి ప్రయత్నించిందని అబద్ధం చెప్పింది. సవతి సోదరి తన తల్లిని అవమానించిందని ఆ అమ్మాయి గట్టిగా వివరించింది. ఆమె తండ్రి, సవతి సోదరి అతిగా ప్రవర్తిస్తుందని ఆమెను తిట్టాడు. సవతి తల్లి ఆ అమ్మాయిపై శ్రద్ధ చూపిస్తున్నట్లు నటించింది. ఆమెను తన సొంత కూతురిలా చూసుకుంటానని చెప్పింది. కానీ ఆ అమ్మాయి ఒక ఉంపుడుగత్తెను తన తల్లిగా ఎప్పటికీ అంగీకరించనని చెప్పింది. సవతి సోదరికి కోపం కట్టలు తెంచుకునేలా ఉంది. టీవీలో ఒక వార్తా కథనం వచ్చింది. నగరంలో ఒక రహస్య ముఠా నాయకుడు ఉన్నాడని, పౌరులను జాగ్రత్తగా ఉండమని అది హెచ్చరించింది. ఆ నాయకుడి అస్పష్టమైన ఫోటో అచ్చం ఆ అమ్మాయిలాగే ఉంది. ఆ అమ్మాయి ఆ వ్యక్తి అని ఎవరికీ తెలియదు. ఆమె తల్లి మరణించిన తర్వాత ఆమె తండ్రి సవతి తల్లి ప్రభావంతో ఆమెను పల్లెటూరికి పంపించాడు. ఆమె దత్తత తండ్రి ఆ ముఠాకు అగ్ర నాయకుడు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే బలమైన నైపుణ్యాలను నేర్చుకుంది. ఇప్పుడు ఆమె తన దత్తత తండ్రి శక్తిని వారసత్వంగా పొందింది. ఆమె తన తల్లి మరణం వెనుక ఉన్న నిజం తెలుసుకోవడానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి మరియు సవతి తల్లి అది కేవలం యాదృచ్ఛికమని భావించారు. ఆమె తండ్రి ఆమెకు కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. సవతి తల్లి మరియు సవతి సోదరి ఆమెకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. మరుసటి రోజు వారు ఆమెను శుభ్రపరిచే విభాగానికి పంపమని స్టీవార్డ్కు చెప్పారు. ఆ అమ్మాయి ఒక బాణంతో స్టీవార్డ్ను గోడకు గుచ్చింది. ఆమె కోపంగా తన తండ్రి కార్యాలయంలోకి దూసుకెళ్లింది. శుభ్రపరిచే విభాగం ఎక్కడ ఉందని ఆమె అడిగింది. అప్పుడు వారు ఆ అమ్మాయిని వేధిస్తున్నారని ఆమె తండ్రికి తెలిసింది. అతను వెంటనే వారిని మందలించాడు. అతను ఆ అమ్మాయికి ఏ స్థానాన్నైనా ఎంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఆ అమ్మాయి సవతి సోదరి యొక్క మేనేజర్ స్థానాన్ని ఎంచుకుంది. సవతి సోదరికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆమె మళ్లీ ఆ అమ్మాయి తల్లిని అవమానించింది. మరుక్షణమే ఆ అమ్మాయి ఆమె చేతిలోకి గట్టిగా పెన్నుతో పొడిచింది. ఆ పెన్ను ఆమె వేళ్ల మధ్య నుండి దూసుకుపోయింది. సవతి సోదరి భయంతో మాట్లాడలేకపోయింది. సవతి తల్లి అప్పు పత్రం తీస్తున్నట్లు నటించింది. ఆ అమ్మాయి అప్పు తీర్చగలిగితే సవతి సోదరిని మేనేజర్ పదవి నుండి తొలగింపజేస్తానని చెప్పింది. అప్పు ఇచ్చిన వారు ఒక రహస్య ముఠా అని ఆ అమ్మాయి చూసింది. సవతి తల్లి తనను ఇరికించడానికి ప్రయత్నిస్తోందని ఆమె అనుకుంది. కానీ ఆమె భయం లేకుండా అంగీకరించింది. ఆమె నేరుగా కంపెనీని విడిచిపెట్టింది. అప్పు కోసం ఆమె ఆ ముఠా వద్దకు వెళుతుందని ఆమె తండ్రికి తెలిసింది. అతను తన యజమానురాలిని నిందించి ఆమెను ఆపడానికి సహాయకుడిని పంపాడు. సహాయకుడు వచ్చేసరికి ఆ అమ్మాయి అప్పటికే ముఠా సభ్యులను రెచ్చగొడుతుంది. తాను ఒక్కతే 100 మందితో పోరాడగలనని ఆమె చెప్పింది. ముఠా సభ్యులు అందరూ కలిసి ఆమెపైకి దూకారు. అడ్డుగా ఉన్నందుకు ఆ అమ్మాయి తన సహాయకుడిని కాలితో తన్ని పక్కకు తోసేసింది. ఆమె తండ్రి, సవతి తల్లి, సవతి సోదరి అక్కడికి చేరుకున్నారు. ఆ అమ్మాయిని కొడుతున్నారని భావించి వారు పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ అమ్మాయి ప్రశాంతంగా బయటకు నడిచివేసింది. ఆమె చేతిలో డబ్బులతో నిండిన ఒక పెద్ద సంచి ఉంది. తన మాట నిలబెట్టుకోమని ఆమె సవతి తల్లికి చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా అప్పుడే ముఠా నాయకుడు తన మనుషులకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. తమ పని అయిపోయిందని ఆ కుటుంబం భావించింది. కానీ ఆ ముఠా నాయకుడు ఆ అమ్మాయిని చూడగానే వెంటనే మోకాళ్లపై కూర్చున్నాడు.